సో బ్యూటిఫుల్ బాందిని శారీస్ అండి. హ్యాండ్‌మేడ్ బాందిని ఇన్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో ఉంటుందన్నమాట. శారీస్ అయితే డ్యూయల్ షేడ్‌లో వచ్చినాయి. చాలా చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్ వస్తుంది. అండ్ శారీ బాడీ అంతా కూడా లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. బార్డర్స్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ ఇచ్చేసారు. సో బార్డర్ కూడా చూడండి చాలా బాగుంటుంది. కంప్లీట్ కడీ బార్డర్ ప్యాటర్న్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి రియల్ హ్యాండ్‌మేడ్ బాందిని వస్తుందండి. సో రోలింగ్‌కి ఇచ్చాము అంటే శారీ అనేది చాలా నీట్ ఫినిషింగ్‌తో ఉంటుందన్నమాట. సో మనకి పళ్ళు కూడా చూడొచ్చు డార్క్ ఆరెంజ్ కలర్ విత్ సిల్వర్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేశారు. బ్యూటిఫుల్ బార్డర్స్ అండి. 2 సైడ్స్ కూడా కడీ బార్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసి డబుల్ బార్డర్ విత్ లీఫ్ తీసుకున్నారు. బ్లౌజ్ కూడా చూడండి చక్కగా బుటీస్ బ్లౌజ్ విత్ కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. చూడొచ్చు మంచి పౌడర్ బ్లూ కలర్ కి డార్క్ పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇన్ కంప్లీట్ ప్యూర్ కడీ జార్జెట్ వస్తుందండి. విత్ హ్యాండ్ మేడ్ బాందిని తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తుంది బాందిని అనేది. అండ్ మనకి శారీలో చూసినట్లయితే బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ జరీతో గోల్డ్ వీవింగ్ కూడా ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బాందిని వస్తుంది విత్ సిల్వర్ కలర్ జరీ కూడా రన్నింగ్ లో తీసుకున్నారు. సో మనకి బాడీ కలర్ అనేది లైట్ కలర్ వస్తుంది. బార్డర్స్ వచ్చేసి డార్క్ కలర్స్ తీసుకున్నారండి. అసలు శారీ కలర్ చూడండి ఎంత బాగుందో. లిటరలీ బ్యూటిఫుల్ కడీ బార్డర్స్ తీసుకున్నారు 2 సైడ్స్ కూడాను. అండ్ కింద బార్డర్ వచ్చేసి డబుల్ బార్డర్ ప్యాటర్న్ లో ఇట్లా లీవ్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట. పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ సిల్వర్ కలర్ జరీ. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. సో బార్డర్ కలర్ లో మనకి బ్లౌజ్ తీసుకొని విత్ బ్యూటిఫుల్ బుటీస్ అండ్ బార్డర్ ఇచ్చేసారు హ్యాండ్స్ కి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ కాకి కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. శారీ అంతా కూడా మంచి కాకి కలర్ లో తీసుకున్నారండి. బ్యూటిఫుల్ షేడ్ అసలుకి, అంటే లైక్ కొంచెం యునిక్ గా తీసుకున్నారనమాట. సో బాడీ అంతా కూడా బ్యూటిఫుల్ బాందిని విత్ సిల్వర్ కలర్ జరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. బార్డర్స్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ ఉంటుంది. సో బార్డర్స్ వచ్చేసి చక్కగా డార్క్ బ్రౌన్ కలర్ కడీ బార్డర్స్ వచ్చినాయండి. చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మొత్తం కూడా జెరీ వీవింగ్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం బాందిని కూడా వస్తుంది అనమాట. సో బాందిని శారీస్ అండి ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట. లైక్ ఓల్డ్ అయిపోవండి. చాలా దట్టు ఇన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. బ్లౌజ్ పీస్ కూడా చక్కగా బ్యూటిఫుల్ డార్క్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా జరీ బుటీస్ ఉంటాయి విత్ కడీ బార్డర్ వస్తుంది అనమాట 2 సైడ్స్ కూడా. సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి. ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయి అనమాట. మిస్ చేసుకోవద్దు అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ లాగా ఇచ్చారనమాట. చూడండి కాంబినేషన్ చాలా చాలా బాగుందనమాట. లిటరలీ మంచి కాంబినేషన్స్ లో ప్యూర్ కడీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకి కడీ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సింపుల్ జరీ బుటీస్ విత్ బాందిని తీసుకొని హైలైట్ చేశారు. 2 సైడ్స్ కూడా బార్డర్స్ వచ్చేసి సింపుల్ అండ్ క్లాసీ బార్డర్స్ అండి. కడీ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో పళ్ళు కూడా మనకి డార్క్ కలర్ పళ్ళు మీద సిల్వర్ కలర్ జరీతో వీవింగ్ ఉంటుంది. సో చూడొచ్చు మీరు కంప్లీట్ శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి బాందిని శారీ కూడా ఖచ్చితంగా రోలింగ్కి ఇవ్వాలి. సో దట్ మీకు పన్నా అయితే వస్తుంది అనమాట. సో ఇట్లానే తీసేసుకొని కట్టుకుందామని అయితే అనుకోవద్దు. ఫస్ట్ టైం అయితే కంపల్సరీ రోలింగ్కి ఇవ్వాలి. అండ్ దిస్ ద బ్లౌజ్ పీస్. బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ చూడొచ్చు వీవింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. బుటీస్ అనేది ఆల్ ఓవర్ బ్లౌజ్ వీవింగ్ ఉంటుంది. అండ్ హ్యాండ్స్ కి చక్కగా బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి డార్క్ లావెండర్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. శారీ అంతా కూడా బ్యూటిఫుల్ బాందిని వస్తుందండి. హ్యాండ్ మేడ్ బాందిని వస్తుంది. ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ జెరీ బంచెస్ కూడా తీసుకొని హైలైట్ చేశారు. సో ఈ పర్టికులర్ శారీస్ అయితే ప్రైసింగ్ ఉంటాయండి. బికాస్ ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్ మేడ్ బాందిని కాబట్టి మనకి దట్టు ఇన్ కడీ జార్జెట్ వస్తుందండి. సో నార్మల్ మూంగా పట్టు ఇట్లా కాకుండా కడీ జార్జెట్ వస్తుంది కాబట్టి ప్రైసెస్ అయితే ఉంటాయి. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ శారీస్ అనమాట. ఇందులో అయితే రెప్లికాస్ ఏమీ కాదు. సో మీరు ప్రైస్ పెట్టినా కూడా దానికి వర్త్ ఇట్ అని చెప్పి మీరే అంటారనమాట. బార్డర్ కూడా చూడొచ్చు చక్కగా కడీ బార్డర్ వచ్చేస్తుంది. రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుందండి. సో శారీస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. మిస్ చేసుకోవద్దు. అన్ని సింగిల్స్ ఉన్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ ద బ్యూటిఫుల్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. గంధం ఎల్లో అంటాం కదా,
ఆ కైండ్ ఆఫ్ ఎల్లోకి మంచి బ్లూయిష్ వైలెట్ కలర్లో ఇచ్చారనమాట. సో చూడండి, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఎల్లో కలర్ మీద కూడా మనకి డిజైన్ అనేది చాలా నీట్గా ఎలివేట్ అవుతుందండి, గోల్డెన్ కలర్ అనేది. అండ్ బార్డర్స్ వచ్చేసి డార్క్ వైలెట్. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ చూడొచ్చు, ఇది డైయింగ్ చేసేటప్పుడు ఒక పాయింట్ అటు ఇటు వస్తుంది, అంతేకాని అది డ్యామేజ్ అయితే కాదు. సో ఇది పర్టికులర్లీ లైట్ కలర్ అవటం వల్ల మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అంతే. సో దట్ ఈస్ వెరీ మైనర్ ప్రాబ్లమ్ అనమాట, అదేమీ మిస్టేక్ డ్యామేజ్ ఇట్లా ఏమీ కాదు. సో మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్లో డార్క్ కలర్ తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఏదైతే కలర్లో ఉంటుందో సేమ్ కలర్ కాన్సెప్ట్తో బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుందండి. సో బార్డర్ మనకి డార్క్ కలర్ అవటం వల్ల డిజైన్ అనేది చూడండి ఎంత నీట్గా ఎలివేట్ అవుతుందో. సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ గ్రాప్స్.